హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ కట్లెట్లు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. 10 నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు ఏమన్నా స్నాక్స్ని అడిగినప్పుడు ఇలా ఈజీగా చేసి పెట్టండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు అటుకులు తీసుకొని 2 సార్లు బాగా కడిగి కొంచెం వాటర్ వేసి ఒక 5 నిమిషాలు సైడ్కి పెట్టాలి. ఒక 5 నిమిషాలకి ఇలా బాగా వాటర్ అంతా పీల్చుకొని ఇలా అటుకులు బాగా నానింది. ఇప్పుడు కొంచెం చేతిలో బాగా మ్యాష్ చేసుకొని 2 ఉర్లగడ్డలు ఉడకపెట్టుకొని ఇలా తురుముకొని వేసుకోవాలి. చిన్న కట్ చేసుకొని ఒక ఆనియన్ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ కారం పొడి, గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకొని పసుపు 1/2 టీ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల మైదా వేసుకొని ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందాక కలిపెట్టిన అటుకుల మిశ్రమం ఇలా చిన్న బాల్లా చేసుకొని ఇలా చేతిలో ఇలా కట్లెట్ల తర చేసుకోవాలి. వడల తర అన్నీ ఇలా చేసి పెట్టుకొని ఒక ప్లేట్లో ఇప్పుడు మైదాలో అద్దుకోవాలి. ఇలాగ కావాలంటే ఆయిల్ వేడైన తర్వాత ఇలాగ వేసుకోవచ్చు. లేదంటే ఇలా బ్రెడ్ పౌడర్లో వేసుకుంటే క్రిస్పీగా బాగుంటుంది. అన్నీ ఇలాగే వేసుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టి 2 సైడ్లు బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. రెండు సైడ్ ఇప్పుడు బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చింది. ఒక ప్లేట్లోకి ఎత్తుకున్నాం. ఇలా ఎలుగంట్లోకి వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఉండేదంతా వచ్చేస్తుంది. ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేస్తాను. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకటి తుంచి చూపిస్తాను. సాస్లాన సర్వ్ చేసుకోవచ్చు, అలాగైనా తినవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది.